ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ 3p/5 = 21. చెక్ అండ్ వెరిఫై ద ఆన్సర్ అని చెప్పినారు. ఫస్ట్ సింప్లిఫై చేయాలా, తర్వాత ఆన్సర్ వెరిఫై చేయాలి మనం. ఇప్పుడు చూడు క్వశ్చన్ ఏమంటే 3p/5 = 21. మనం p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ డివైడెడ్ బై 5 ఉంది. ఫస్ట్ డివైడెడ్ బై ఉండేది = అక్కడ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్కి సైన్ చేయాలి. ఓకేనా. 3p = డివైడెడ్ బై ఉండేది రైట్ సైడ్కి పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై ఉండేది ఇంటూ అవుతుంది. 21 × 5 అవుతుంది. ఓకేనా. 3p = 21 × 5 మల్టిప్లై చేయి. 5 1 = 5, 5 2 = 10. నెక్స్ట్ 3p = 105. p ఏమవుతుంది, 3 × p ఉంది, ఇంటూలో ఉంది. 3 × p అంటే ఇంటూ అని అర్థం. సో p ఏమవుతుంది 105. ఇంటూలో ఉండేది ఇక్కడ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది. సో 3 3 3 = 9, 3 5 = 15. దేర్ఫోర్ p = 35. ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ 35 వచ్చింది. ఓకేనా. వాళ్ళు వెరిఫై ద ఆన్సర్ అన్నారు, అంటే మనం వెరిఫై చేయాలి p = 35 అనేది కరెక్టా కాదా అని అర్థం. వెరిఫై చేయాలి. ఎట్లా వెరిఫై చేస్తాము, క్వశ్చన్ ఇచ్చింది ఈక్వేషన్ 1 అనుకున్నాము. అప్పుడు ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ p = 35 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ వాల్యూ చేయాలి. ఫస్ట్ ఇన్ ఈక్వేషన్ 1 LHS. ఈక్వేషన్ 1లో LHS సైడ్ ఏముంది చూడాలి. LHSలో ఏముంది, 3p/5 ఉంది. సో p వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 3 × p అంటే ఏమి 35 వచ్చింది. ఆ సబ్స్టిట్యూట్ చేసి డివైడెడ్ బై 5 చేయాలి. ఏమొస్తుంది, 5 1 = 5 7 = 7 3 = 21. LHS సైడ్ రైట్. RHS సైడ్ కూడా చెక్ చేయాలి. RHS వాల్యూ ఎంత ఉంది చూడండి. ఈక్వేషన్ 1లో RHS వాల్యూ 21 ఉంది. సో LHS 21 వచ్చింది, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటున్నాం. RHSలో కూడా 21 ఉంది, ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ దేర్ఫోర్ LHS = RHS. రెండు ఈక్వల్ కాబట్టి ఆన్సర్, దేర్ఫోర్ ఆన్సర్ వెరిఫైడ్ అని రాయాలంతే. ఆన్సర్ వెరిఫైడ్. సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారు క్వశ్చన్లో, 3 times a number added to 8 gives 20. ఫైండ్ ద నంబర్. ఆ నంబర్ ఏమి, 3 times a number added to 8 అంటే ఒక నంబర్ని 3 times మల్టిప్లై చేసి ఒక 8 అనేది యాడ్ చేసేదానికి ఆన్సర్ 20 వస్తుంది. ఆ నంబర్ ఏమి అని అడుగుతున్నారు వాళ్ళు. సో ఒక నంబర్ ఏ నంబర్ అనేది మనకు తెలియదు. సో ఆ నంబర్ని ఏమనుకోవాలి మనము, ద నంబర్ = x అని అనుకోవాలి మనం. ఓకేనా. నంబర్ ఏమనేది తెలియదు, x అనుకోవాలి. 3 times ఏ నంబర్ అంటే 3x అవుతుంది. 3 times ఏ నెంబర్ అంటే 3x. ఆ నెంబర్ యాడెడ్ టు 8 అంటే 3x + 8. యాడెడ్ అంటే యాడ్ చేయాలని అర్థం. విచ్ ఈజ్ 3 times ఏ నెంబర్ యాడెడ్ టు 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నారు. సో ఈ నెంబర్ 3x + 8 = 20 అని ఇచ్చినారు. ఇండైరెక్ట్గా ఈక్వేషన్ని వాళ్ళు మనకి వర్డ్స్ రూపంలో చెప్పినారనమాట, సెంటెన్స్ ఫామ్లో చెప్పినారు. మనం ఈక్వేషన్ క్రియేట్ చేసుకోవాలి. 3x + 8 = 20 వచ్చింది ఈక్వేషన్. ఆ నంబర్ ఏమి అంటున్నారు అంటే ఆ నంబర్ x మనం అనుకోయింది. సో మనం x ఫైండ్ అవుట్ చేస్తే ఆ నంబర్ ఏమైనా తెలుస్తుంది. సో ఈక్వేషన్ సాల్వ్ చేస్తే అయిపోయాయి. 3x + 8 = 20. 3x ఇది +x ఉంది, రైట్ సైడ్ పోతే ఏమవుతుంది, -8 అవుతుంది. దేర్ఫోర్ 3x = 20 - 8 12. x ఇది ఇంటూలో ఉంది 3 ఎక్కడ సైడ్ పోతే డివైడెడ్ బై 3 అవుతుంది. ఓకే. 3 1 = 3 4. దేర్ఫోర్ x = 4 ఈజ్ ద ఆన్సర్. ఆ నంబర్ ఏమి 4. నెక్స్ట్ క్వశ్చన్
ఇఫ్ 36, 54x ఆర్ ఇన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు. కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే ఏం తెలుసా? ఏమి ఇచ్చినారు కంటిన్యూడ్ ప్రపోర్షన్లో? 36, 54, ఎక్స్ దే ఆర్ ఇన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే మీనింగ్ ఏం తెలుసా? 36 రేషియో అని అర్థం. 36/54 విచ్ ఈజ్ ఈక్వల్ టు 54/x అని అర్థం. ఇది మీనింగ్. కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే 36/54 54/x రేషియో అని అర్థం. రేషియో ఇచ్చినట్టు కంటిన్యూ వస్తుంది. సో మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలంటే 54 × 54 ఎక్స్ 36 × ఎక్స్ ఏమవుతుంది? 36 × ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 54 × 54. కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే ఇది మీనింగ్. ముందుగానే మనకు తెలుసుకోండి. అలా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇట్లా రాసుకోవాలా. 36x ఈజ్ ఈక్వల్ టు 54 × 54. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 54 × 54. ఇది ఇంటూలో ఉంది, ఇక్కడ సైడ్ పోతే /36 అవుతుంది. సో ఎంత వస్తుంది చూడు, దేంతో పోతుంది? 12 3 36, 12 6 12 7 రాదు. దేంతో పోతుంది? ఫస్ట్ 2తో చేద్దామా? 2 2 4, 2 7 2 1 2 8 ఇక్కడ ఇది వద్దులే. 54 × 54 /36 2తో చేద్దాం. 2 1 2, 2 8 16, 2 2 4 14, 2 7 14. నెక్స్ట్ 3 6 18, 2 9 27. నెక్స్ట్ 6 1 6 9 54. సో 9 9 81. Therefore x is equal to 81 is the answer. ఇది కంటిన్యూ ప్రపోర్షన్. నెక్స్ట్ క్వశ్చన్. If 48 men can dig a trench in 14 days, then how long will 28 men take a dig a similar trench? ఒక దాన్ని ఇప్పుడు వాళ్ళ లోపలికి తవ్వడానికి ఎంత అవుతుంది? 48 మంత్స్ 48 మెంబర్స్ ఉంటే 14 days అవుతుంది ఆ వర్క్ చేయడానికి. కాకపోతే దెన్ హౌ లాంగ్ విల్ 28 men టేక్ డిగ్ ఏ సిమిలర్ ట్రెంచ్? సేమ్ దాని వర్కే చేయడానికి 28 మెంబర్స్తో చేపించాలి వర్క్ అంటే ఎంత అవుతుందని అడుగుతున్నారు. సో ఫస్ట్ వీళ్ళు ఇక్కడ గివెన్ డేటా ఏమేమి ఇచ్చినారో అది రాసుకోవాలా. ఏమి 48 మెన్స్ అంటే దేర్ఫోర్ మెన్ వాళ్ళు ఎంత 48 మెన్స్ ఇచ్చినారు. ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారన్నారు 48 మెన్స్? 14 days. అదే 28 మెన్స్ హౌ మెనీ డేస్ అని అడుగుతున్నారు. సో M1 ఇంటూ మెన్స్ని M1 48 మెన్స్ డేస్ D1 విచ్ ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ D2. సో M1 అంటే 48 ఇంటూ డేస్ ఎంత? 14 days. M2 అంటే 28 మెంబర్స్ అదే వరకు ఎప్పుడు చేస్తారు, ఎన్ని డేస్లో అని అడుగుతున్నారు. సో ఇది ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే అయిపోయి. మనకు D2 కావాలా. సో D2 అంటే డేస్ 48 ఇంటూ 14. ఇది ఇంటూలో ఉంది, ఇక్కడ సైడ్ పోతే డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు అక్కడ సైడ్ పోతే డివైడెడ్ బై 28 అవుతుంది. అవునా? 14 1 14 2 2 2 2 4. సో therefore D2 ఈజ్ ఈక్వల్ టు 24 డేస్ కావాలి వర్క్ చేయడానికి. 28 మెంబర్స్తో వర్క్ చేయాలంటే 24 days కావాలి. అంతే, ఇది ఆన్సర్.
మిగిలిన క్వశ్చన్స్ రేపు చెప్తాను, ఓకేనా? అన్నీ ఒకేసారి చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావు.